హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ రివ్యూ. ఎపిసోడ్ నెంబర్ 10. యా ఒకసారి ఎపిసోడ్ 10 గురించి చెప్పబోయే ముందు ఇప్పుడు దాకా జరిగిన డేస్ గురించి ఒకసారి ఓవర్‌వ్యూగా బయట ఏమనుకుంటారో మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఓవరాల్‌గా ఇప్పుడు జరిగిన 10 ఎపిసోడ్స్‌కి ఓవరాల్‌గా బిగ్ బాస్ సీజన్‌కి అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? దాని గురించి అయితే ఒకసారి అయితే డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనం అసలు ఈ నామినేషన్స్ ఎంతవరకు కరెక్టు అండ్ లైక్ ఎవరు బాగా కరెక్ట్‌గా నామినేట్ చేశారు, ఎవరు సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేశారు. అండ్ అదేవిధంగా ఫస్ట్ నుంచి ఒక మాట అయితే చెప్పారు. ఏమనంటే ఈ సీజన్‌లో నో రేషన్ అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అయితే అసలు అది ఫాలో అవ్వలేదు. ఫస్ట్ టైం నో రేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఆఫ్టర్ 1 వీక్. మేబీ ఫస్ట్ డే రోజే నో రేషన్ అంటే అందరూ డిసప్పాయింట్ అవుతారన్న ఉద్దేశంతో, ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి అన్న ఉద్దేశంతోటే మేబీ ఏమీ ఫస్ట్ వీక్ అయితే లైక్ వాళ్ళకు కూడా హౌస్ అంటే అర్థం కావాలి కదా! ఎట్లా ఉంటది, అందరూ ఎట్లా రెస్పాండ్ అయితారు అనేది అర్థం కావాలి కదా! అందుకే మేబీ ఒక 1 వీక్ అయితే ఆగుండొచ్చు. ఇప్పుడైతే బిగ్ బాస్ అసలైన గేమ్ అయితే ఎంటర్ అయ్యాడు. మనమైతే ఇప్పుడు ఓవరాల్‌గా ఓకే. అసలైన గేమ్ అయితే ఎంటర్ కాబోతుంది. సరే ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అనేది పక్కకు పెడితే అసలు ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ హౌస్‌లో అసలు రెస్పాన్స్ ఏంది బయట? యాహ్! ఫస్ట్‌గా ఈ బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చే ఫస్ట్ నెగెటివ్ రివ్యూ ఏందంటే కంటెస్టెంట్స్ ఆర్ బోరింగ్. ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటుర్రు. ప్లస్ సిల్లీ పాయింట్స్ తోటి ఇది నామినేట్ చేస్తుర్రు. అనవసరమైన వాటికి గొడవలు పెట్టుకుంటారు చిన్న చిన్న వాటికి అసలు. ప్లస్ అనవసరంగా వాళ్ళు మాట్లాడే పాయింట్స్ అన్నీ అసలు వాళ్ళకే తగిలేటట్టున్నాయి అసలు. ఒక్కటి కూడా లాజిక్ పాయింట్ లేదు. ప్లస్ అదేవిధంగా బిగ్ బాస్ కూడా ఒకటి చెప్తుండు, ఒకటి చేస్తుండు. నో రేషన్ అని చెప్పిండు. ప్లస్ అందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. ఎక్కడ కూడా రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి. ఫస్ట్ 1 వీక్ అయితే వాళ్ళు వదిలేసారు అసలు వాళ్ళు ఫ్రీగా చాలా. ఫుడ్ అంతా ఇచ్చి వాళ్ళు నచ్చినట్టు ఉండేటట్టు చేసారన్నమాట. ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయలేదు. అదేవిధంగా గేమ్స్‌లో కొన్ని రూల్స్ లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళు అసలు ఆడిచ్చే ప్రతి స్టేట్మెంట్ యాంబిగ్యూటీ స్టేట్మెంట్ అనమాట. ఆ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్స్‌లలో యాంబిగ్యూటీ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల 2 విధాలుగా అర్థం చేసుకుంటున్నారన్నమాట. దానివల్ల కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి అవతల పర్సెప్షన్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఓహో! అని అనుకుంటారు. అక్కడ డౌన్ అయిపోతుర్రు. ఇన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. అందరూ కూడా ఫస్ట్‌గా ఇదే అయిపోయింది. ఫస్ట్ వీక్ బేబక్క అయితే ఎలిమినేట్ అయింది. ఇదంతా రచ్చ జరుగుతుంది. ఇదంతా అందరూ నెగెటివ్ అయితే ఉంది. ఇక ఎలిమినేషన్ గురించి వెళ్దాం. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే బేబక్క సింపుల్‌గా ఉత్త పుణ్యానికే నామినేట్ చేసి పెద్దగా పాయింట్స్ కూడా ఏం లేవు. నామినేట్ చేసి ఆమెనైతే బయటకైతే పంపించేశారు. ఆమె బ్యాడ్ లక్కో, గుడ్ లక్కో ఎవరో ఒకరు పోవాలి తనైతే వెళ్ళిపోయింది. సిల్లీ రీజన్స్ తోటి ఆమెనైతే నామినేట్ చేశారు. ఒక్కళ్ళకి కూడా స్ట్రాంగ్ పాయింట్స్ దొరకట్లేదు అసలు. ఎవరైతే తప్పు చేస్తుర్రో ఎవరైతే తప్పు చేస్తుర్రో వాళ్ళని పాయింట్అవుట్ చేయకుండా తప్పు చేయని వాళ్ళని పాయింట్అవుట్ చేసి సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. వాళ్ళైతే అసలు ఒప్పుకోవట్లేదు. ఇన్ని మిస్టేక్సే జరుగుతున్నాయన్నమాట అని బయటైతే ఎక్కువగా వీటి గురించి చెప్తుర్రు. ఇది ఓవరాల్‌గా ఆడియన్స్‌లలో నుంచి వచ్చిన మాటలన్నమాట. అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. ఏందంటే ఈసారి బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్ అసలు. ఒక్క కంటెస్టెంట్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వలేదు. అందరూ కోపగించే వాళ్ళే ఉన్నారు. శేఖర్ భాష చేసే జోకులైతే సగం పేలుతున్నాయి, సగం పేలట్లేదు. వరస్ట్‌గున్నాయి. మంచిగున్నయేమో టార్గెట్ చేస్తుర్రు. అంత పిచ్చి చేస్తుర్రు. గేమ్ అసలు వాళ్ళు ఎట్లా అంటే ఓవర్‌గా థింక్ చేసి అసలు గేమ్ ఏదో ఉంటదని ఊహించి వాళ్ళు ఏదో ఆడదామని ట్రై చేసారు. కాకపోతే ఈసారి ఈ క్లమ్జీనెస్ క్రియేట్ కావడానికి కారణం ఏంటంటే కొన్ని గేమ్స్‌లో కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేశారనమాట. లైక్ అవే అసలు ఈ కాన్‌ఫ్లిక్ట్‌కి దారి తీస్తున్నాయి. లైక్ నో చీఫ్ అని ఎటువంటి కెప్టెన్ లేదని చెప్పాడు. కానీ ముగ్గురిని చీఫ్స్ చేశారు. ముగ్గురికి పవర్స్ ఇచ్చారు. అది కెప్టెన్ ఉంటే ఒకరికే వచ్చేది కదా! ఒకటే పవర్ ఉంటది. ఎప్పుడైనా ఒకటే ఉన్నప్పుడు అసలు గొడవలనేది మాక్సిమం ఉండదు. ఇద్దరు ముగ్గురు కెప్టెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గొడవలైతే జరుగుతాయి. అండ్ యస్మి కూడా తను ఎప్పుడైతే చీఫ్‌గా హై చీఫ్‌గా మారిందో తను చేసిన విధానం లెక్క ఏదో తను వాంటెడ్‌గా చేసిందో లేకుంటే మిస్టేక్‌లో చేసిందో తెలీదు గానీ దానివల్ల అయితే అసలు చాలా గొడవలైతే జరిగాయి అసలు. అన్‌వాంటెడ్‌గా అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళని నామినేట్ చేసే ముందు అసలు ఏ పాయింట్స్ చెప్పాలి అసలు ఒకళ్ళు. ఇది ఓవరాల్‌గా ఓవరాల్‌గా బిగ్ బాస్ గురించి అయితే నెగటివిటీ స్ప్రెడ్ అయితే ఉంది 100%. చాలామంది డ్రాప్ అయితుర్రు. ఏదో పోతుందన్నట్టే ఉంది. బిగ్ బాస్ చెప్పేదొకటి, చేసేదొకటి. ఇదంతా ఇంత నెగటివిటీ ఉండంగా ఇప్పుడు ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంది? ఫ్యూచర్ సిట్యుయేషన్ ఏంది? ఇప్పటి నుంచి ఏమన్నా గేమ్ మారుతదా? బిగ్ బాస్ కూడా నాకు తెలిసినంత వరకైతే వాళ్ళకి కూడా కొంత ఐడియా వచ్చుంటది. ఓకే.
ఇట్లా బయట మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందనే అవకాశం అయితే మేబీ వాళ్ళకి తెలిసిందేమో. ఇప్పటి నుంచి అయితే గేమ్ అయితే మార్చబోతున్నారు. వాళ్ళు ఎలాగైతే చెప్పారో నో రేషను ఆ పాయింట్ ఏందో దాన్నే ఈ 10th ఎపిసోడ్‌లో మెయిన్‌గా అయితే పోర్ట్రే చేశారన్నమాట. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మామూలుగా నో రేషన్ అన్నప్పుడు ఏందంటే టాస్కులు పెట్టి రేషన్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట. అప్పుడే చాలా కష్టంగా ఉంటది అందరికీ. లైక్ టాస్కులు బాగా పర్ఫార్మ్ చేయడం గానీ, లైక్ ఎట్లా అంటే హార్డ్ ఏదో ఒక ఏమంటారు సినిమాలలో ఒక ఫైట్ స్ట్రగ్లింగ్ టైప్‌లో ఉంటది కాబట్టి ఆ రేంజ్‌లో ఉంటది. కానీ ఇక్కడెక్కడ గూడా పెద్దగా అన్ని రోజులు స్కోప్ ఇవ్వకుండా ఇప్పుడు అసలైన ఫైట్ అయితే స్టార్ట్ కాబోతుందని బిగ్ బాస్ అయితే హింట్ ఇచ్చారు. ఇక్కడ గూడా చాలా జాగ్రత్తగా లైక్ రూల్స్ పెట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఓకే. షో అయితే ముందరికెళ్తది. ఇప్పుడైతే కంటెస్టెంట్స్ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చింది. ఓకే. ఎవరు బాగా ఆడుతూ, ఎవరు బాగా ఆడట్లేదు, అసలు ఏ పాయింట్స్‌తో నామినేట్ చేస్తున్నారు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరు వీక్ ఉన్నారు, ఎవరు డబుల్ గేమ్ ఆడుతుర్రు, ఎవరు మోసం చేస్తుర్రు అనేది ఇప్పటిదాకైతే అందరికి ఐడియా వచ్చింది. ఇంకా గేమ్‌లోకి ఎవరు ఎంటర్ కాలేదు అనే పాయింట్ అయితే అందరికి ఒక ఓవర్‌వ్యూ అయితే వచ్చింది. ఇంకా ఇది ప్రస్తుతానికి అందరూ డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఈ 10th ఎపిసోడ్‌లో వాళ్ళు ఏదైతే పెట్టారో ఏది నో రేషన్ కాన్సెప్ట్‌ని తీసేసి నో రేషన్ కాన్సెప్ట్‌గా వచ్చిన ఇంప్లిమెంటేషన్‌కి ఒక టాస్క్ ఇచ్చి ఆ టాస్క్‌లో గెలిచినోళ్ళు మాత్రమే రేషన్ గెలుస్తారనమాట. ఫస్ట్ అయితే అందరిని కెప్టెన్స్‌ని పోయి ఇచ్చిన ప్రోమోల ప్రకారం కెప్టెన్స్ పోయి ఫస్ట్ కొన్ని సరుకులు తీసుకుంటారు. తీసుకొని మళ్ళా దాంట్లో కూడా డైరెక్ట్‌గా ఎవరైతే వాళ్ళ ముగ్గురిట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే రేషన్ దక్కుతుందన్నమాట. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్‌లలో. మిగతా వాళ్ళకి మేబీ నాకు తెలిసి అసలు ఫుడ్డే ఇవ్వకుంటే మాత్రం వాళ్ళకి ఎనర్జీ ఉండదు అసలు. డీలా పండుకొని పక్కన పండుకుంటారన్నమాట. అది కూడా రాంగ్ అవుతది. కాకపోతే తక్కువ ఇస్తారన్నమాట. తక్కువ క్వాంటిటీ లైక్ ఎట్లా అంటే లిమిట్‌గా. ఎట్లా అంటే నీకు నెక్స్ట్ 1 వీక్‌కి నీకు మేబీ ఒక 3 కేజీస్ రైస్, 4 కేజీస్ రైస్ అట్లా ఇస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్ ఎవరైతే గెలిచారో ఆబ్వియస్‌గా వాళ్ళకైతే బిగ్ బాస్ చెప్పినట్టు లిమిట్‌లెస్‌గా కాబట్టి వాళ్ళకైతే సర్ప్లస్‌గా ఉంటదన్నమాట. ప్రాబ్లమే ఉండదు. ఎవరైతే లైక్ టాస్ గెలిచారో, విన్నారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎక్కడైతే ఇక్కడ సరుకులు తక్కువగా ఉన్నాయో అక్కడ కంటెస్టెంట్స్ మధ్య గొడవ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ ఫుడ్‌నైతే ఎవరు కంట్రోల్ చేసుకోలేరు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే డీలా పడిపోతారు. ఇక ఎట్లా అంటే జంతువులా తయారవుతారన్నమాట. ఫుడ్ లేకపోతే ఒకసారి బ్రెయిన్ కూడా పనిచేయదు మనది. అందరికీ తెలిసిన విషయం. ఇప్పటి నుంచి అయితే చాలా గేమ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా మారబోతుందని చెప్పాలి. గొడవలు కూడా ఒక లాజికల్ రీజన్ ప్రకారం జరగబోతున్నాయని చెప్పాలి. లైక్ ఎట్లా అంటే వాళ్ళ ఇష్టానుసారం కాకుండా వాళ్ళంతా లూప్‌లో పడిపోతారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ నుంచి. ఇప్పటి నుంచి జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరగబోయేది ఒక లెక్క అనమాట బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళు ఏదైతే పాయింట్స్‌తో నామినేట్ చేశారో అనవసరమైన గేమ్స్ అనాలిసిస్ చేయకుండా చేశారో అంత వరస్ట్‌గా అయితే ఉంది. కానీ ఇప్పటి నుంచి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక వ్యాలిడ్ రీజన్ దొరుకుతుందన్నమాట ఇంకొకరిని నామినేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్‌కి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నైనిక టీం అయితే గెలిచింది. మళ్ళీ టాస్క్‌లో అయితే గెలిచారు. మిగతా వాళ్ళైతే ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయిన టీంలో గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేషన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు అయితే చాలా అయితే అప్పుడు గ్రూప్ అంతా స్ప్లిట్ అయ్యే అవకాశమే ఉంటుంది. అండ్ ఈ క్లాన్ అసలు వాళ్ళు ఎలా అయితే చేశారో 3 క్లాన్లు ఇంకెన్ని రోజులు కంటిన్యూ చేస్తారో అసలుకి తెలియదు. తెలిసి మ్యాక్సిమం 2 వీక్స్ అయితే కంటిన్యూ చేసే ఛాన్సే ఉంది. ఇన్‌కేస్ ఎందుకంటే చాలామందికైతే ఎస్మి మీద కొంచెం ఏదో నెగటివిటీ వచ్చిందన్నమాట. అసలు తను డెసిషన్స్ వల్ల హౌస్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. లైక్ చాలా అనర్థాలకు దారితీస్తుందన్నమాట. గొడవలకి దారితీస్తుంది. విచ్ ఈజ్ రాంగ్ థింగ్ అని అందరూ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఒకసారి పవర్ స్వాప్ చేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. మేబీ ఆ క్లాన్‌లోనే వేరే వాళ్ళకి పవర్ ఇవ్వాలని అయితే మేబీ ఇంకో టాస్క్ అయితే కండక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఈసారి టాస్క్ ఎవరు గెలుస్తారో. ఇది నెక్స్ట్ ఫ్యూచర్‌గా సంబంధించిన ఇది రివ్యూ అనమాట. లైక్ ఫ్యూచర్ బిగ్ బాస్ ఎలా ఉండబోతుంది. నెక్స్ట్ నామినేషన్స్ గురించి. నామినేషన్స్ అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు? ఎవరెవరో లాజిక్ పాయింట్స్‌తో నామినేట్ చేశారు అసలు. నాకు కొంతమంది అయితే అసలు వాళ్ళు నామినేట్ చేసిన పాయింట్స్ చెప్తున్నారు. కానీ అవతలోళ్ళు అస్సలు యాక్సెప్ట్ చేస్తలేదు. ఎవరో ఒకరు ఎందుకులే గొడవ అన్న వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు. ఇది అసలు అన్‌ఫెయిర్ నామినేషన్‌లా ఉంది అసలు. ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా వ్యాలిడ్ రీజన్ చెప్తలేదు అసలు. వ్యాలిడ్ రీజన్స్ చెప్తే అవతలోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఐ విల్ ఇంప్రూవ్ మై గేమ్ అని అక్కడ ఓన్లీ ఎవరికి ఉందంటే ఆ మణికంఠ ఒక్కనికే వ్యాలిడ్ రీజన్స్ చెప్తున్నారు. తను ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యి నెగెటివ్ పాయింట్స్ చెప్పుకోవడం వల్ల నెగటివిటీ కనపడడం వల్ల తన మీద ఓకే వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎక్కడైతే గొడవ జరిగిందో కొంతమంది మధ్యలో లైక్
సోనియా అండ్ మన సీతక్కకి గొడవ జరిగిందో అక్కడెక్కడ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేదన్నమాట అసలు. తను బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఒక తీరుగా ఉంది, వీళ్ళ అజంప్షన్స్ ఒక తీరుగా ఉన్నాయి. దానివల్ల కాంట్రాక్ట్ అవుతుంది, గొడవలు జరుగుతున్నాయి. నామినేషన్స్లో అయితే ప్రస్తుతానికి ఆదిత్య వంశ మొత్తం ఆల్మోస్ట్ చాలామంది అయితే ఉన్నారు. మరి ఈ వీక్లో అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు? నేను అనుకుంటున్నాను ఓటింగ్ ప్రకారం అయితే ఎవరికి తక్కువ ఉండొచ్చు, మేబీ సీతక్క కానీ, పృథ్వీరాజ్ కానీ, ఆదిత్య ఓం కానీ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఆదిత్య ఓం గారు కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే కొంచెం ఇన్వాల్వ్ కావాలి. ఈవెన్ నిన్న అందరిని పోయి ఫుడ్ తీసుకున్నప్పుడు తనైతే తీసుకోలేదు. మేబీ తను తిని ఉండొచ్చేమో, అందువల్ల మేబీ తినపోవచ్చు. కాకపోతే వెళ్ళి జస్ట్ తిన్నా కానీ లైక్ ఏదో ఒకటి లైక్ వెళ్ళాల్సింది, అక్కడ నాకు అవసరం లేదన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఎక్కడైతే దూరం అయిపోతున్నారు కొంచెం అట్లా పోర్ట్రే అవుతుంది ఆడియన్స్కి. తన ఇన్వాల్వ్మెంట్ లైక్ అన్నిట్లలో ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఒకరు నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు అందరి మన్నను పొందాలి. హౌస్లో అందరి మన్నను పొందితేనే అండ్ ఇక్కడ వాళ్ళకి బిగ్ బాస్ గెలవడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పాయింట్స్ వచ్చేసి ఏంటంటే లైక్ నామినేషన్స్లో లైక్ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటారు అనమాట. లైక్ బ్యాక్ స్టాబింగ్ టైప్ ఉంది. ఎవరైతే వాళ్ళతో తిరుగుతున్నారో వాళ్ళని నామినేట్ చేస్తున్నారు అనమాట. లైక్ ఓవరాల్ గేమ్ అందరిని అబ్జర్వ్ చేసినప్పుడు లైక్ నువ్వు పరిచయం ఉన్న వ్యక్తిని నువ్వు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. పాపం అతను బ్యాక్ స్టాబింగ్ చేసినట్టు అవుతుంది. అది కాకుండా వేరే వ్యక్తిని లైక్ నువ్వు అతను ఎవరైతే టాస్క్లు పర్ఫామ్ చేస్తలేదు, ఇంట్లో రూల్స్ బ్రేక్ చేస్తారో వాళ్ళు సింపుల్గా నామినేట్ చేసేయచ్చు. పెద్ద కష్టం కూడా కాదు అసలు. ఇంగ్లీష్ మాట్లాడుతారు ఎవరైతే మధ్యలో ఇంగ్లీష్లో మాట్లాడుతారో ఆ పాయింట్ కూడా తీసుకొని నామినేట్ చేయొచ్చు. అసలు ఎక్కడైతే ఇక్కడ రూల్స్ బ్రేక్ చేస్తారో ఆ రూల్స్ బ్రేక్ చేస్తారు అన్న ఉద్దేశంతో వ్యాలిడీస్ అని చెప్పుకొని వేస్తే అయిపోద్ది. కానీ వాళ్ళ పర్సెప్షన్స్లో వాళ్ళు చేసేదాన్ని ఆ పాయింట్స్ తీసుకొని అన్వాలిడ్ పాయింట్స్ తీసుకొని నామినేట్ చేసేస్తున్నారు. ఈసారి వీక్ కూడా ఓకే, ఒక 30% అయితే ఇంప్రూవ్ అయ్యారు, వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇంకా 70% అయితే రాంగ్లో ఉంది. మ్యాక్సిమం పోతున్న కొద్దీ వాళ్ళైతే నాకు తెలిసి కొంచెం ఇంప్రూవ్ అయితే అవుతారని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ అయితే నాకు తెలిసి కొంచెం సీతక్క అయితే ఎలిమినేషన్ జోన్లో అయితే ఉంది. చూడాలి మన ఓట్స్ ఏ విధంగా పడతాయో. అండ్ నిన్న ఓటింగ్లో కూడా ఒక మిస్టేక్ అయితే జరిగింది. స్టార్టింగ్ 50 minutes అనేది కొంతమంది కంటెస్టెంట్స్ పేర్లే వచ్చినాయి అన్నమాట. మిగతా కంటెస్టెంట్స్ పేర్లు అసలు రాలేదు. ఆ మధ్యలోపే ఓటింగ్ అయితే కొంతమంది పడిపోయింది, కొంతమంది లాస్ అయ్యారు. మేబీ చూడాలి దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందో లేదో. మనమైతే నెక్స్ట్ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. నేను అప్డేట్స్ ఖచ్చితంగా అయితే ఇస్తాను, ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చే రేషన్ టాస్క్ లైక్ రేషన్ని గెలుచుకునే టాస్క్ అందరూ ఏ విధంగా పర్ఫామ్ చేశారు మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లైక్ అనాలిసిస్ కోసం మా ఛానల్ కారన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ దిస్ టైమ్.